అందరికీ నమస్కారం. అసలు ఇప్పటికి ఎన్నో సమావేశాలు అయినప్పటికీ కూడా దేంట్లో నేను హాజరు కానందుకు ముందు విచారిస్తున్నారు. కానీ మనం భారతం చేయాలనుకున్నది అది ఇప్పటికిప్పుడు పుట్టిన ఆలోచన కాదు. రామాయణం మనం చేసి ఇప్పటికి 6 ఏళ్ళు అవుతుంది, 8 ఏళ్ళు అవుతుంది. రామాయణం చాలా విజయవంతంగా జరిగింది 16 ఏళ్ల పాటు. ఇప్పటికీ అందులో పాల్గొనే ఒక్కరు మర్చిపోలేరు. అనేక దైవికమైనటువంటి అనుభూతులు కూడా అప్పుడు మనం పొందేము. 16 రోజుల పాటు జరిగింది. ఆ తర్వాత నుంచి మహాభారతం మొత్తంగా నా ద్వారా వినాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది అడగడం జరుగుతుంది. కానీ అనేక రకాల ఒత్తిళ్లు, పైగా ఋషిపీఠాన్ని అన్ని విధాల ఒక పద్ధతులకు తీసుకురావడం, ఇలాంటి ఒత్తిడుల్లో దాన్ని చేయలేకపోయాం. కానీ ఈ ఏడాది మాత్రం ఎలాగైనా చేయాలి అని పట్టుబట్టారు ఋషిపీఠంలో ప్రధానమైనటువంటి నిర్వాహకులు చాలామంది. దాంతో ఇప్పుడు పూనుకున్నాం. పైగా 18 రోజులు నిజానికి చాలా ఎక్కువ అనుకుంటున్నాం, కానీ మహాభారత విషయం నిజానికి తక్కువే 18 రోజులు. అయినప్పటికీ మొత్తం ఆది పర్వం నుంచి చివరి పర్వం వరకు కూడాను సారాంశాన్నంతటి 18 రోజులు అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ముఖ్యంగా మహాభారతం విషయంలో ఒక ప్రధానమైన ఉద్దేశం అంటే ఇది హైదరాబాద్ ఈవెంట్ మాత్రమే కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించినటువంటిది, ప్రపంచంలో ఎక్కడున్న హిందువులకైనా సంబంధించినది. అయితే మనం తెలుగు భాషలో చేస్తున్నాం కనుక ప్రపంచంలోనే తెలుగు వారందరిది అనే విషయం ప్రపంచంలో అందరూ గుర్తించాలి. కనుక హైదరాబాద్ ఈవెంట్కి మేము సహాయపడడం ఏమిటి అని ప్రపంచంలో ఉన్న తెలుగువారు అనుకోరు. ముఖ్యంగా ఋషిపీఠంపై, నాపై, భారతంపై అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడి జరుగుతూ ఉంటే దీని యొక్క శక్తి ప్రభావం మొత్తం మన హైందవ ధర్మానికి లభించాలని కోరిక. ఎందుకంటే మహాభారతం మనం ఎలాగో చివరిలో తెలుసుకుంటాం, కానీ అప్పుడు తెలుసుకుని అయ్యో ముందే తెలుసుకుంటే బాగుండేది అనుకోకుండా ముందు చెప్పాలన్న ఉద్దేశం. మహాభారతం సాక్షాత్తుగా మరొక వేదం. అది మహాభారతం ఒక్కటి చదివితే మరి ఏ వాంగ్మయము చూడనక్కర్లేదు అనే మాట వ్యాసుడే చెప్తాడు. అక్కడ మన హిందూ ధర్మం సర్వస్వం అంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అని చెప్పచ్చు. ఇక్కడ మన హిందూ మతంలో ఉన్న వేదాంతం కానీ, ఉపాసనలు కానీ, ధర్మాలు కానీ, విజ్ఞానం కానీ అన్నీ మహాభారతంలో చెప్పారు. మహాభారతం కేవలం కథ మాత్రమే కాకుండా అనేక సంకేతాలు కూడా ఉన్నాయి. పైగా మహాభారతం ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ కరువు కాటకాటం ఉండవు, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అనేది అది చెప్తున్న అంశము. అంతేకాకుండా అనేక స్వానుభవాలు కూడా ఉన్నాయి. మహాభారతంలో కేవలం అరణ్య పర్వం చెప్పినప్పుడు అప్పటికి నిజానికి ఆంధ్రదేశంలో బాగా కరువు కాటకాలు ఉండేవి. కృష్ణానదిలో జలములు కూడా ఉండని రోజుల్లో ఏలూరులో అరణ్య పర్వం చెప్పిన ఆఖరి రోజు వర్షం పడి మొత్తం కరువు కాటకాలు పోయినటువంటి అనుభవం అక్కడ పునేశ్వరం గారు ఎక్కడ పాండవులను మనం కీర్తిస్తే అక్కడ జరుగుతుంది, ఎందుకంటే ఇంద్రస్వరూపం కనుక. ఈ విధంగా మహాభారతం కేవలం ఒక ధర్మాన్ని బోధించే గ్రంథం మాత్రమే కాకుండా మహాభారతం చెప్పుకుంటే అనేక యజ్ఞాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది కనుక మనం ఇప్పుడు కేవలం ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామనే భావం మనం ముందు ఇక్కడ విడిచిపెట్టి మనందరం కలిసి ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నామనే భావాన్ని ఇక్కడ స్వీకరించాలి. ఈ యజ్ఞం ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి హైదరాబాద్ వాసులైనటువంటి నా ఆత్మీయులు మాత్రం పూనుకున్నప్పటికీ కూడా ఇందులో మొత్తం మనపై అభిమానం ఉన్న తెలుగు వారు అందరూ కూడా ఇందులో భాగస్వాములని తెలుసుకుంటూ ఆ చైతన్యం మొత్తం ఇప్పటికే ప్రపంచం నుంచి నలుమూలల నుంచి మహాభారతం 18 రోజులు అందరూ వినాలి, దీన్ని ప్రోత్సహించాలనే భావం కలుగుతుంది. అందుకే సంకల్పించిన కొద్ది కాలంలోనే మనకి ఇంచుమించుగా ఏ ఇబ్బంది లేకుండా సజావుగా జరుగుతున్నాయి అంటే ఇదే అందరికీ దీనిపై ఉన్నటువంటి అభిమానాన్ని, స్పందనని తెలియజేస్తున్నది. ముఖ్యంగా ఇప్పుడున్న వారందరూ సకాలంలో అక్కడ ప్రారంభించేటట్టు చేయాలి. మనకు మొదటి నుంచి ఋషిపీఠాలలో నియమం ఏంటంటే చెప్పినది సకాలంలో ప్రారంభించడం. ఎందుకంటే కాలాన్ని గౌరవించలేనప్పుడు మనం ఏమీ సాధించాలి. ముందు అది ఇవాళ మనం 6 అంటే 6:30కు రావచ్చు, 6:30 అంటే 7కు రావచ్చు, కానీ అక్కడ మాత్రం కార్యక్రమాల్లో మాత్రం మనం సకాలంలో ఉండాలని అందరికీ మొదట వినతి. రెండవది, ఇక్కడ ప్రతి వారికి కూడా కనీసం వారి పరిధిలో ఒక 25 మంది వాడి మాట వినేటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి ఉంటారు. మళ్ళీ వాళ్ళకు కూడా మరొక ఒక్కొక్కరికి 25 మంది చొప్పున ఉండవచ్చు. కాబట్టి ఈ జరుగుతున్న దాని విషయాన్ని అందరికీ వ్యాప్తి చేయవలసిన బాధ్యత ప్రతి వాళ్ళు తీసుకుంటూ వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఇది ఒక ముఖ్యమైన అంశం. మనం ఎక్కువ సెలవు పాంప్లెట్స్ ప్రింట్ చేసాం కనుక ఇప్పుడు మీరు వచ్చారు. మహాభారతం అంటే కేవలం ఉపన్యాస కార్యక్రమం కాదు, ఇది ఒక పెద్ద యజ్ఞం. ఇది దీనివల్ల దేశ క్షేమం జరుగుతుంది, కరువు కాటకాలు కలుగుతాయి. మొత్తం దీనిలో పాల్గొన్న వారందరికీ కూడా హితం కలుగుతుంది. ముఖ్యంగా హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి అన్ని విధాల బలం చేకూరాలని ఒక యజ్ఞ ఉద్దేశంగా దీన్ని చేయడం జరుగుతున్నది. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సంకల్పం. అంతేగాని ఒక ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేసిన భావం మనం విడిచిపెట్టాలని ఇందాక చెప్పడం జరుగుతుంది. పైగా ఇక్కడ పాంప్లెట్స్ మనం ఎక్కువ సంఖ్యలో ప్రింట్ చేసాం.
ప్రతి వారికి వారి పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైన ఆలయాల్లో ఎక్కువ సంఖ్యలో కాన్ఫరెన్స్ పెట్టడం ఒకటి. ఆ అర్చకులను మనం గౌరవిస్తూ మీరు వ్యాప్తి చేయండి అని అర్చకుడికి కూడా ఋషిపీఠం తరఫున సత్కారం బాధ్యత ఇందులో ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడున్న వారందరికీ నా వినతి ఏమిటంటే, రేపటి నుంచే అందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ దీని నిమిత్తం చేస్తాము అని రోజు ఒక పర్యాయమైన దీక్ష స్వీకరిస్తే మనం చివరి మహాభారతం ఆఖరి రోజున ఉదయం పూట విష్ణు సహస్రనామ హోమం పెట్టాం. హోమం ఎప్పుడు కూడా అప్పటికప్పుడు చేయడం కాదు, మొదటి నుంచి మంత్రానుష్ఠానం చేస్తేనే హోమానికి బలం ఎక్కువ వస్తుంది కనుక ఇక్కడ ఉన్నందరూ కనీసం ఒక్కసారి అన్నాను, ఇంకా ఎక్కువ సంఖ్యలో చేస్తే ఇంకా మంచిది. మిత్రుడు భాస్కరమూర్తి గారు ఇప్పటికే ప్రారంభించి చాలా రోజులైంది విష్ణు సహస్ర పారాయణ దీనికోసం చేస్తున్నారు. ఇది మనం అందరం చేస్తే తత్ఫలితాన్ని ఇక్కడ ఉన్న వారందరూ కుటుంబ సభ్యులు కూడా పొందుతారు. కానీ విష్ణు సహస్రనామ పారాయణ రేపటి నుంచి మొదలు పెట్టాలి దీక్షగా. ఇదొకటి. పైగా 19వ తేదీ ఆదివారం ఒక గొప్ప సంఘటనగా మనం భావించాలి. సామూహిక విష్ణు సహస్రనామ మరియు హనుమాన్ చాలీసా పారాయణ రెండూ జరుగుతుంది ఇక్కడ. ఇవన్నీ కూడా లోకక్షేమానికి చేస్తున్నాం, పై మాటగా కాదు, హృదయమార చేస్తున్నటువంటిది. ఇప్పటికే భారత దీక్ష నేను స్వీకరించాను కనుక ఈ మాట చెప్తున్నాను ఇక్కడ. దానికి తగ్గ అనుష్ఠానం జరుగుతోంది ఇక్కడ. అందుకు అందరం కూడా, నేను కూడా విష్ణు సహస్రనామ పారాయణ ఇవన్నీ చేపడుతూ ఉండడం జరుగుతుంది. నాతో పాటు మీరు అందరూ కూడా కలిసి ఎంత ఎక్కువ సంఖ్యలో వీలైతే అంత విష్ణు సహస్రనామ పారాయణ జరగాలి. సామూహికంగా 19వ తేదీన జరుగుతుంది. ఆ రోజు వైశాఖ మాసం ప్రారంభమైంది. వైశాఖ మాధవ మాసం కానీ విష్ణు ప్రీతికరమైనది. ఆ రోజు మనం సామూహికంగా పారాయణ చేస్తాం. చివరి రోజున హోమం జరుగుతుంది కనుక పారాయణ చేసిన వాళ్ళందరికీ ఇంకా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. పైగా ప్రారంభ దివసంలో గణపతి హోమం, సుదర్శన హోమం రెండు చేస్తున్నాం మనం. గణపతి హోమం ఎందుకు చేస్తున్నామంటే నిర్విఘ్నంగా జరగడం కోసం. అంతేకాదు భారతం అంతా ఆయన చేతితోనే రాశాం, అది మర్చిపోలేదు మనం. అదే గణపతి హోమం చేస్తున్నాం. అదేవిధంగా ఇది విష్ణు ప్రధానమైన గ్రంథం కనుక ఆ విష్ణు రక్ష మనకు లభిస్తూ సనాతన ధర్మానికి ఏవైతే అవరోధాలుగా శత్రువులుగా ఉన్నాయో అవరోధాన్ని శత్రువులను కూడా తొలగించడానికి సుదర్శన హోమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మనం ప్రతి ఏడాది పురస్కారాలు ఇస్తూ ఉన్నటువంటి అంశం మనకు తెలిసింది. ఈ ఏడాది ఇదే కార్యక్రమాల్లో పురస్కార ఉత్సవాన్ని కూడా పెట్టడం జరిగినది. దానికి కారణం వేరే మనకు ప్రత్యేక కార్యక్రమం పెట్టడం ఎందుకు ఉద్దేశంతో కాదు, మహాభారతంలో ఈ కార్యక్రమం జరిగితే ఇంకా నిండుతాను అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మనం ఈసారి పురస్కార గ్రహీతగా ఎంచుకున్నటువంటి వారు మహానుభావులు డాక్టర్ రేమెళ్ళ అవధానులు గారు. వారి గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ అందరికీ ఈమెయిల్స్ వారి బయోడేటా కూడా పంపించాం. మనం ఎప్పటికప్పుడు మహాత్ముల్ని ఎంపిక చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఆ బిరుదుకి, ఆ పురస్కారానికి అన్ని విధాల యోగ్యులైనటువంటి మహాత్ములే మనకి లభించారు. ఇలాంటి యజ్ఞ కార్యక్రమాలతో ఈ ప్రవచనం జరుగుతుంది. దానికి తోడు మనం ఎప్పటివల్లే సంగీతము, నృత్యము ఇలాంటివి కూడా వీటితో కలిపి సంపూర్ణంగా భారతీయ కళలు, భారతీయ విజ్ఞానం అంతా చెప్పాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసాం. అయితే నేను సమావేశాల్లో పాల్గొనలేకపోయినా ఏ రోజుకు ఆ రోజు నేను విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను. ప్రతి సమావేశం మినిట్స్ కూడా నాకు కూడా మెయిల్ చేస్తూ ఉన్నారు, నేను పరిశీలిస్తున్నా. ఎప్పటికప్పుడు ప్రగతి ఊహించిన దానికంటే గొప్పగా జరుగుతుంది కూడా. ఎందుకంటే ఈ సంకల్పాలు మనవికో భగవంతుడివి, అదే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మరింత ఉత్సాహంతో మనందరం యజ్ఞం చేస్తున్నాం. దీక్ష స్వీకరిస్తే ఇక్కడున్న అందరికీ, వారి కుటుంబ సభ్యులకు కూడా నారాయణ అనుగ్రహం లభిస్తుంది. పైగా వాసుదేవ మంత్ర జపం, విష్ణు సహస్రనామ పారాయణ ఇది విశిష్టంగా అందరూ చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. ముఖ్యంగా భారతంలో ఉన్నటువంటి గొప్ప అంశాలు చెప్పడమే కాకుండా ఇప్పుడు మొత్తం ప్రపంచానికి భారతీయ ధర్మం అంటే ఏంటో చెప్పాలి, అది ఒక్క పుస్తకంతో చెప్పాలి అంటే భారతం ఒక్కటే మనకు శరణ్యం. వేదాలు, ధర్మశాస్త్రాలు అన్నీ కలిపి ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇప్పుడు. అదేవిధంగా భారతం పట్ల అనేక అపోహలు, సందేహాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ సమూలంగా తొలగించేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రవచనాల్లో జరుగుతుంది. అసలు భారతం యొక్క స్వరూప స్వభావాలు ఏంటి, అనేక మంది మహాత్ముల యొక్క పాత్రల పట్ల లోకంలో ఉండేటువంటి సందేహాలు రకరకాల పిట్టకథల ద్వారా కానివ్వండి, పండితుల స్వకపోల కల్పనల ద్వారా కానివ్వండి, అసలైన విషయం ఏంటో తెలియకుండా పోయింది. అందుకే అసలు భారతాన్ని చెప్పడం కోసం మనం వ్యాస భారతాన్ని ఇక్కడ ప్రధానంగా తీసుకుంటున్నాం. అలాగే కవిత్రి భారతం కూడా కలపడం జరుగుతుంది, కానీ ప్రధాన వ్యాస భారతం తీసుకుని చెప్పడం జరుగుతుంది. మూల భారతంతో భారత ప్రవచనం చేయడం అనేది అరుదైపోయినటువంటి సందర్భంలో మనకి అవకాశం భగవంతుడు లభింపజేశాడు కనుక ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని దీన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని యువత చాలా ఉత్సాహం ఉంది. ఇక్కడికి వచ్చిన యువత కొందరు, రాని యువత కొందరు, కానీ ఈ కార్యక్రమంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నటువంటిది మాత్రం యువత. ఇందులో మనం మెచ్చుకోవాల్సిన అటువంటి చైతన్యం వాళ్ళకు కనబడుతుంది. ఎందుకంటే మహాభారతం 18 రోజులు చెప్పాలన్న నా ప్రేరణ కూడా ఒకానొక అమెరికన్ యువతే. అక్కడటువంటి కొంతమంది యువత కలిసి కోరుకున్నారు
భారతం సంపూర్ణంగా వినాలనుందండి అని. అయితే చెప్పచ్చు సంవత్సరం కూడా, కానీ సారం చెప్పినప్పుడు ఉండే అంశం లేదు. అందుకే 18 రోజులు భారత సారాంశాన్ని చెప్పే ఒక గొప్ప అవకాశం, అందరికీ అందుకున్న అవకాశం మనకు కృష్ణ భగవానుడు కల్పించాడు. పైగా నేను ముందే చెప్పాను, ఇక్కడ మహాభారత విజయానికి కారణం హనుమంతుడు. అందుకు అటు మనది హనుమధ్వజాలు ఎక్కువగా ఉండాలన్న విషయం మనం చాలా గట్టిగా చెప్పుకోవాలి. హనుమంతుడి కపిధ్వజమే మనం దాన్ని ఎక్కువగా వ్యాప్తి చేయాలి ఈ కార్యక్రమాల్లో. అందుకే హనుమాన్ చాలీసా పారాయణ కూడా పెట్టాం. చిత్రం ఏంటంటే, ఈ మధ్య సిద్ధపురుషుడు చెప్పిన అంశం ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో ఎక్కువ సంఖ్యలో హనుమాన్ చాలీసాలు పారాయణ జరిగితే దేశానికి క్షేమం, వ్యక్తులకు క్షేమం, సనాతన ధర్మాక్షేమం అన్నారు. అందుకు మనకి అది కూడా కలిసి పెడుతుంది ఇక్కడ. అలాంటి ఉద్దేశంతో ప్రారంభిస్తున్నాం. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇంకేమైనా సందేహాలు ఉంటే హాయిగా అడగచ్చు. కోరుకుంటున్నది ఏంటంటే ఉత్సాహంతో పాల్గొనండి. ఒక్కటే అందరినీ కోరుకుంటుంది, చూపిస్తున్నారు, కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది, సంతోషకరమైన అంశం. ముఖ్యంగా నేను ఈ సందర్భంలో అధిక సంఖ్యలో దీన్ని మొత్తాలు సమకూర్చిన వారు అందరినీ నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఋషిపీఠ తరపున కృతజ్ఞతలు. ఇది ఒకవైపు భారతం గొప్ప కార్యక్రమం మాత్రమే కాకుండా ఋషిపీఠానికి గొప్ప కలికితురాయి కావాలి. ఇది రామాయణం తర్వాత మనం చేస్తున్న అతి పెద్ద కార్యక్రమం. నిజానికి 8 సంవత్సరాల గ్యాప్ అంటే తక్కువేం కాదు. ఇంత గ్యాప్ తర్వాత మనం చేస్తున్నాం. పైగా ఋషిపీఠం ఈ మధ్యకాలంలో అన్ని విధాల ఒక చక్కటి వ్యవస్థగా మారినటువంటి పరిస్థితి. అందుకు దాన్ని అన్ని విధాల మనం మరింత పరిపుష్టం చేసి ముందుకు తీసుకురావడానికి ఋషిపీఠాన్ని ఈ కార్యక్రమాన్ని ఆధారంగా తీసుకుని మరింతగా స్ప్రెడ్ చేయాలి, వ్యాప్తి చేయాలి. అది కూడా ప్రతి వారు కూడా తమ యొక్క లక్ష్యాల్లో ఒకటిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇంతమంది అభిమానించే వాళ్ళు ఉంటూ కూడా ఋషిపీఠం ఈ అభిమానానికి తగ్గ స్థాయిలో వ్యాప్తి కాలేదని మాత్రం చెప్పుకోవాలి. ఇకపై అది కూడా జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది ముందే చెప్పినట్టు భారతదేశపు సంఘటనగా అందరం భావిద్దాం. మనకు తెలిసినటువంటి మిత్రులు అందరినీ కూడా చైతన్యపరచండి. ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు మనకు తెలిసిన దాంట్లో నిజానికి ప్రవాసాంధ్రులు మాత్రమే ఉంటున్నటువంటి ఒక్క బొంబే నుంచి 2.5 లక్షల పైన ఇప్పటికే సమకూర్చిన సిద్ధార్థ ముందు మనం అభినందించాలి బాగా. ఆయన మనందరికీ కూడా శక్తి కలగాలి, మిగిలిన వారికి కూడా. పైగా ఈ కార్యక్రమం చేసేటప్పుడు మొట్టమొదటిగా అందరూ దీనిలో పాల్గొనాలని అడగడానికి ముందు నేనే కొంత దీన్ని సమర్పించి శ్రీకారం చుట్టే సంగతి మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది. ఇక్కడ మనందరి ఒక వ్యక్తిగానే నేను అది చేయడం జరిగింది. సమూహ శక్తిగా మీరు అందరూ చేయాలి. ఎందుకంటే మహాభారతం అనే ఒక యజ్ఞాన్ని చేయడం కోసం కేవలం ఆ సత్సంకల్పాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని ఇది ఒక విజయవంతమైన కార్యక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను. జరుగుతుందని తప్పకుండా భగవంతుడి ఆశీర్వచనం ఉందని చెప్తున్నాను. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అనంత సాయితో కలిసి అనేక మంది బృందం ఉన్నారు. అక్కడ వాళ్ళు చాలా ఉత్సాహం చూస్తున్నారు. పైగా ఋషిపీఠం ప్రతి దాన్ని వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు. పైగా ఋషిపీఠం స్పెషలిస్టులు కూడా వాళ్ళు అనేక విధాలు ప్రోత్సహించారు. ఇప్పుడు భారత కార్యక్రమానికి కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఆర్థిక సహాయం చేయడమే కాకుండా అక్కడ బృందమంతా ఎదురు చూస్తున్నారు. ఇదే విధంగా అమెరికాలో ఇప్పుడే చెప్తున్న సుధీష్ పిల్లిట్లా మొదలైనటువంటి ఈ ఐటీ రంగంలో ఉన్నటువంటి వారందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్లతో చక్కటి ఒక అనుసంధానాన్ని ఏర్పరుస్తున్నటువంటిది ఇప్పటికీ మన ఋషిపీఠం యొక్క ఈ సాంకేతిక విషయంలో కృషి చేస్తున్నటువంటి శ్రీధర్ గారు ప్రధానంగా ఉన్నారు. ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి మధ్యపాటి శ్రీధర్ గారు. వారికి అండదండలుగా మనకి కాశీ మీడియా మొత్తం పనిచేస్తుంది. అందులో అర్చన గారు మొదలైన అందరూ అంకిత భావంతో కృషి చేస్తున్నారు. మనకి వెనకాల ఉన్నది తెలియాలి, ఇంతమంది కృషి చేస్తున్నారు. ఇప్పుడు రఘురామ్ అనే యువ చైతన్యం ఇక్కడ మనకి కలిసి చాలా కృషి చేస్తున్నారు. వారి సహాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరికీ మనం కృతజ్ఞత చెప్తూ మనం అనుకున్నట్టుగా ఇది ప్రపంచపు సంఘటనగా ఇప్పుడు అవుతుంది. కేవలం హైదరాబాద్ సంఘటనగా కాకుండా ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాలకి ఇదే రాజధాని కనుక మొత్తం తెలుగు వారందరికీ కూడా క్షేమం కలిగించడం ఒకటి, తద్వారా మొత్తం భారతదేశానికి క్షేమం కలిగించడం ఒకటి ప్రధానమైన ఉద్దేశంగా జరుగుతుంది. ఇంకా ఎవరైనా సందేహాలు ఉన్నా, అదేవిధంగా సలహాలు చెప్పినా ఇలా జరిగితే బాగుంటుంది అనిపించినా చెప్పచ్చు. ఆయన ముఖ్యంగా యజ్ఞం పనిచేస్తున్నటువంటి మన హరిహరనాథ్ శర్మ గారు, వారి యొక్క పుత్రుడు వచ్చారు రాజశేఖర్ శర్మ గారు. ఇప్పుడు మన ఇందులో రాసుకున్నటువంటి ప్రకారం చక్కగా జరగాలి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా పైన కొంచెం శ్రోత్రీయంగా దీక్షాబద్ధులైనటువంటి వారు వేదిక మీద ఉంటారు. వాళ్ళు కూడా తొక్కాలు అవి లేకుండా సంప్రదాయ వస్త్రధారణతో వాళ్ళు పైన ఉత్తరీయం పంచాయతీ కట్టుకుని ఉంటారు. వాళ్ళు వేదిక మీద స్థాపన చేసి వారు ఆరాధన చేసి చదువుతూ ఉండగా అదే సమయంలో క్రింద ఉన్న అందరూ చదువుతారు. క్రింద ఉన్నటువంటి వారికి వారు ఆ మాత్రం మనకు అందులో వివరాలు రాయడం జరిగింది.
ఆయా పరిమితులతో వాళ్ళు వస్తే అన్ని ప్రాంతాల నుండి రావడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. బస్సులు వేసుకుని కూడా వస్తున్నారు విష్ణు సహస్రనామ పారాయణకి. నేను 1,00,000, 1000, కోటి అనే సంఖ్య ఇవ్వలేదు, కానీ ఎంత ఎక్కువ పారాయణ జరిగితే అంత మంచిది. అది మనకు విడిచిపెట్టిన జరగడం గొప్ప సంఘటనగా ఉండడమే కాకుండా వాయు తరంగాల్లో విష్ణు సహస్రనామం అంత గొప్పగా మారుమ్రోగితే అంతకంటే దేశక్షేమానికి ఇంకేం కావాల్సింది మనకి. పైగా విష్ణు సహస్రనామం భారతంలో భగవద్గీత అంత గొప్పది కనుక ఇది మొత్తం మహాభారతానికి మనం విష్ణు సహస్రనామాన్ని ప్రధాన మంత్రంగా తీసుకున్నాం. అది మహాభారతానికి ప్రధాన మంత్రంగా తీసుకోవడం, మూలమంత్రంగా తీసుకోవడం జరుగుతుంది కనుక విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. ఇది చూస్తున్నటువంటి విదేశాల్లో ఉన్న మనవారు కూడా విష్ణు సహస్రనామ పారాయణ దీనికోసం చేయవచ్చు. వారందరికీ కూడా దీని ఫలితం లభిస్తుంది. అప్పుడు చేసే హోమం యొక్క ఫలితం అందరికీ లభిస్తుంది. అందుకు జపం చేసి హోమం చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది కనుక ఇంకా రేపటి నుంచి అందరికీ కూడా మహాభారత దీక్షలో ప్రవేశిద్దాం.